హాయ్ నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, భగవంతుడు దేవుడి గురించి ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట మా ఇంట్లో. ఎందుకంటే అందరికీ కంపల్సరీ బ్రష్ బాత్ అవ్వగానే నెత్తి దీపం పెట్టుకోవడము, తర్వాత భగవంతుడి గురించి కథలు అవి ఇవి అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే మాకు ప్రత్యేకించి కొన్ని మాసాలు చాలా విశిష్టంగా జరుపుకునేవాళ్ళం. ఆబ్వియస్లీ అందరూ జరుపుకుంటారు, అలాగే మేము జరుపుకునేవాళ్ళం. లైక్ కార్తీక మాసము, శ్రావణ మాసము, మార్గశిర మాసము, తర్వాత ఏంటి ధనుర్మాసము, ఇలా అన్నమాట. ఈ మాసము ఆ మంత్ అంతా చాలా చాలా విశిష్టంగా జరుపుకుంటాం అన్నమాట ఇప్పటికీ కూడా. అయితే ముఖ్యంగా ఏం చెప్పేవాళ్ళు అంటే, చుట్టుపక్కల అందరూ కూడా కార్తీక మాసం అనుకోండి శివాలయాలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ధనుర్మాసం అనుకోండి కేశవులు, అంటే రాముడు, విష్ణుమూర్తి, కృష్ణుడు అలా అనమాట. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి టెంపుల్స్కి, అలాగా ఏ మాసానికి బట్టి ఆ ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు. కాకుంటే మా నాన్నమ్మ గారు, అమ్మమ్మ గారు ఎక్కువగా చెప్పేది ఏంటి అని అంటే, భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఎప్పుడూ చక్కగా మనతోనే ఉంటారు. పర్వటి దినాలలో ప్రత్యేకించి టెంపుల్కి వెళ్ళి ఆ రోజే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం లేదు, అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడం లేదు, గ్రామదేవతలను దర్శనం చేసుకోవడం అని కాదు, ఎప్పుడూ ఉంటారు. ముఖ్యంగా పర్వదినాల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే రష్ కూడా ఉంటుంది, ప్రశాంతంగా మనము స్వామి అమ్మవారిని చూసి దర్శనం చేసుకోలేము, కాబట్టి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పటికీ నేను అంతే. కార్తీక మాసం అనుకోండి శివాలయానికి పోను. కార్తీక సోమవారం చక్కగా ఏ కేశవుడు, ఏ వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఎవ్వరు ఉండరు, పీస్ఫుల్గా చక్కగా చేసి పెట్టుకొని రావచ్చు అనమాట. అలాగే కొద్దిసేపు కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకొని రావచ్చు. అలాగే ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోయాయి, అందరూ చెప్తుంటారు పలానా రోజు పలానా టెంపుల్కి వెళ్ళిపోండి, పలానా రోజు పలానా ఇది చెయ్యండి అది చెయ్యండి అని. నిజంగా ఒక మాట చెప్పండి, పలానా రోజు పర్టికులర్గా అక్కడికే వెళ్తే చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటే ఇంకేంటండి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి చాలు, అంతే. ఓకేనా? బాయ్ బాయ్.